అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇంట్లోనే సహజసిద్ధంగా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవటం ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇది మనం ప్రతి ఒక్కళ్ళం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా చెప్తానండి. ఇది సీతమ్మ వారి సవరం. ఇది జుట్టు బాగా బారుగా ఒత్తుగా పెరగటానికి చాలా ఉపయోగపడుతుందండి. త్వరలోనే ఇది ఎలా ఉంటుంది ఈ మొక్క అనేది మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. దీనిని ముక్కలుగా కట్ చేసి నేను పేస్ట్ లాగా చేశానండి. ఎందుకంటే ఆయిల్లోకి తొందరగా దిగుతుందని చెప్పని. అలాగే ఇది రెండోది మందార పూలు. మీకు అందరికీ తెలుసండి, మందార పూలు మనకి జుట్టుకి ఎంత మేలు చేస్తాయి అనేది. నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేయటం వలన ఈ ఇందులో ఉన్న ఆ మెడిసిన్ వాల్యూస్ అనేవి తొందరగా ఆయిల్లోకి దిగుతాయి. ఇక మూడవది నాగలింగ చెట్టు. ఇవి మనకి శివారాధనలో ఎక్కువగా వాడతారండి. అదిగోండి రేకు అలా ఉంటుంది. ఇది గ్రైండ్ చేసేసరికి కొంచెం కలరు అనేది మారుతుంది. ఇది తలకి మనం పేస్ట్ లాగా మామూలుగా ఈ పూలని పేస్ట్ లాగా చేసి డైరెక్ట్గా తలకి అప్లై చేసుకోవచ్చండి. అది అప్లై చేసుకుంటే అలాగా ఒక హెయిర్ ప్యాక్ లాగా జుట్టు కుదుళ్ళు బాగా గట్టిపడి జుట్టు కూడా బాగా నిగనిగలాడుతా తయారవుతుందండి. ఇవి మనకి ఎక్కువగా శివ గుడిలో అంటే ఈశ్వర్ గుడిలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇక ఇది గోరింటాకండి. ఈ గోరింటాకు మనందరికీ తెలిసిందేనండి. గోరింటాకు ప్లస్ నీలి ఆకు 2 కలిపామండి. నీలి ఆకు అంటే ఇండిగో. ఈ ఇండిగో ఆకుని అలాగే గోరింటాకుని రెండిటిని కలిపి పేస్ట్ చేశానండి. ఈ గోరింటాకు, నీలి ఆకు మనకి జుట్టుకి న్యాచురల్ హెయిర్ డైగా ఉపయోగపడతాయి. అలాగే ఇవి తుంగమస్తలండి. ఈ తుంగమస్తలు మనకి మాడుకి బాగా చలవ చేస్తాయి. అంతేకాకుండా ఆయిల్ని సువాసనతో ఉంచుతాయి. ఇక ఇప్పుడు వేసింది ఉసిరి పెచ్చులండి. ఉసిరి పెచ్చులు ఇవి మామూలుగా పచ్చి వేసుకుంటే మంచిదండి. అయితే మనకిప్పుడు సీజన్ కాదు కాబట్టి ఎండివి వేసాము. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది గుంట గరగరాకు. దీనినే భృంగరాజ్ అని కూడా అంటారు. ఇది జుట్టుని నల్లబడేటట్లుగా చేస్తుందండి. బాగా నిగారింపుగా తయారు చేస్తుంది. జుట్టుని బలంగా దృఢంగా తయారు చేస్తుంది. దీనిని డైరెక్ట్గా మనం పేస్ట్ లాగా చేసుకుని జుట్టుకి అప్లై చేసుకోవచ్చండి. ఇక ఇది ముఖ్యమైనది గురిగింజ ఆకు, అలాగే గురిగింజ గింజలు. ఈ గురిగింజ గింజలతోటి మందార పూలతోటి మనం బట్టతలకాయ మీద కూడా వెంట్రుకలు మొలిసేంత దీంట్లో అంత మెడిసిన్ వాల్యూస్ ఉంటాయండి. ఈ గురిగింజ అనేది కుదుళ్ళని బాగా దృఢంగా చేసి జుట్టు బాగా బారుగా పెరగటానికి ఉపయోగపడుతుంది. వీటన్నిటిని ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా వీటిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ అంతా నూనెలోకి వచ్చేటట్లుగా కనీసం 6 గంటల సేపు మరగబెట్టాలండి దీన్ని. ఇది మీడియం ఫ్లేమ్లో అంటే మీడియంగా పెట్టి మంటని మనం దీన్ని కాగబెట్టాలి. ఇది మంట కొంచెం పెచ్చు పెట్టినట్టంటే హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే ఇది కొంత మాడుతుందండి. కాబట్టి మరీ స్లోగా సిమ్లో కాకుండా మధ్యస్థంగా అంటే మీడియంగా పెట్టుకుంటే ఇది చక్కగా కాగుతుందండి నూనె.
ఇక ఇది మెంతి పిండి అండి. ఈ మెంతి పిండి మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది. దీని వలన మనకి తలలో ఉన్న చుండ్రు కూడా కొంత పోతుంది. అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది. ఇక ఇది వట్టి వేళ్ళ పొడి అండి. ఇది వట్టి వేళ్ళ పొడి. వట్టి వేళ్ళని గ్రైండ్ చేసి ఆ పొడిని వేసాము. ఇది మాడుకి చలవ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కచోరీ దుంపలు. ఈ కచోరీ దుంపలు అన్నది జుట్టు చిట్లకుండా చేస్తుందండి. ఇక అన్నిటికన్నా అతి ముఖ్యమైనది జటామాంసి. జటామాంసి అండి. ఈ జటామాంసి అనేది మనం కడుపులోకి ఇన్నర్‌గా కూడా తీసుకోవచ్చు. ఇంటర్నల్‌గా కూడా. ఇది తీసుకోవటం వల్ల రక్తశుద్ధి అవుతుంది. అలాగే జుట్టు విపరీతంగా పెరుగుతుందండి. ఇక ఇప్పుడు కలిపింది నిమ్మ ఆకు. నిమ్మ ఆకు అలాగే కాచుల పేరు. ఈ 2 కలిపి పేస్ట్ చేసి వేసామండి. ఇక ఆఖరణ తంగేడు ఆకు. నేల తంగేడు ఆకు. ఇది బాగా చలువ చేస్తుందండి మాడుకి. ఈ పదార్థాలన్నీ 6 గంటల సేపు మీడియం మంటలో దీన్ని గనక మనం కాగబెట్టుకున్నట్లయితే ఆయిల్ పూర్తిగా తయారవుతుందండి. మీరు ఒకవేళ చేసుకోలేకపోతే నేను కింద నెంబర్ కూడా ఇస్తానండి. మీకు చెప్తాను నెంబరు కూడా. ఆ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇది మా ఫ్రెండు తయారు చేస్తున్నాడు. నేను దగ్గర ఉండి చేపిస్తున్నానండి. నెంబరు వచ్చేసరికి 9490956658. ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించండి. మీకు ఎక్కడికి కావాలన్నా వాళ్ళు కొరియర్ చేస్తారండి.